తృణమూల్ కాంగ్రెస్లో కొత్త అధ్యాయం మొదలైందా? దశాబ్దాల పాటు బెంగాల్ గడ్డను శాసించిన మమతా బెనర్జీ తిరుగులేని రాజకీయ సామ్రాజ్యానికి సొంత పార్టీ నేతలు చెక్ పెట్టారా? టీఎంసీ నుంచి ఆమెను గెంటేశారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలే వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ వేదికగా మొదలైన పొలిటికల్ సునామీ దీదీ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. సోమవారం కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఓ 5 స్టార్ హోటల్ హై డ్రామాకు వేదికైంది. శాసనసభలో ప్రతిపక్ష నేత రీతా ప్రతాప్ బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సెషన్కు సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్తో కలిపి దాదాపుగా 500 మందికి పైగా తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తులుగా, ఆమె నీడలా భావించే మాజీ కోల్కతా మేయర్ ఫిరాద్ హకీం, అరూప్ బిశ్వాస్, అరూప్ రాయ్ వంటి సీనియర్ నేతలు తిరుగుబాటు క్యాంపులోకి వెళ్లడం పార్టీపై ఆమెకున్న పట్టు పూర్తిగా సడలిపోయింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ భేటీలోనే కొత్త పార్టీ చైర్మన్గా అరూప్ రాయ్ను వాయిస్ ఓటు ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని ప్రకటించిన రెబెల్స్ మమతను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించారు. దీదీ కావాలంటే పార్టీ అడ్వైజర్గా ఉండొచ్చు అంటూ రెబల్ లీడర్ రీతా బత్రా బెనర్జీ చేసిన కామెంట్స్ ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మమతను రాజకీయంగా పూర్తిగా పక్కన పెట్టే వ్యూహంలో భాగంగానే తిరుగుబాటు నేతలు వ్యవహరిస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీని తానే సృష్టించి సర్వస్వమై నడిపించిన మమతను పక్కన కూర్చోండి, పార్టీని మేము నడుపుతామని జూనియర్లు చెప్పడం ఆమె రాజకీయ ప్రభావం ముగిసింది అనే సంకేతాలను ఇస్తోంది. 1998లో కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుని ఒంటి చేత్తో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మమతా బెనర్జీ. ఎర్రకోట లాంటి బెంగాల్ను దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టులను గద్దె దించి చరిత్ర సృష్టించారు. అలాంటి దీదీకి ఇప్పుడు సొంత పార్టీలోనే అత్యంత ఘోరమైన పరాభవం ఎదురైంది. పార్టీ నుంచి ఆమెను తొలగించామంటూ రెబల్స్ ప్రకటించడం ఆమె 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే అతిపెద్ద మచ్చగా మిగిలిపోనుంది.